ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ స్నేహమంటే ఇదేరా. ఒక అడవిలో కుందేలు, తాబేలు, బాతు మూడు మంచి స్నేహితులుగా ఉండేవి. మిగిలిన జంతువులు వాటిని చూసి అసూయపడేవి. చెట్టుమీద నుంచి వాటిని రోజూ గమనించే ఒక కోతి ఎలాగైనా వాటితో స్నేహం చేయాలి అనుకుంది. వాటి దగ్గరకు వెళ్ళి మెల్లగా మాటలు కలిపింది. ఇక్కడికి దగ్గరలో ఓ పండ్ల చెట్టుంది. దానికి ఎర్రని రంగులో తియ్యని పండ్లు ఉన్నాయి. అవి ఏడాదికి ఒకసారే కాస్తాయి. మీరు వస్తానంటే తీసుకెళ్తాను అంది. అలాగేనంటూ కోతితో సహా కుందేలు, తాబేలు, బాతు బయలుదేరాయి. కోతి చెంగున పరిగెత్తుతుంటే మిగిలిన మూడు మెల్లగా నడుస్తూ ఉన్నాయి. తాబేలు నడవలేకపోతే బాతు, కుందేలు కాసేపు వాటిమీద ఎక్కించుకున్నాయి. అక్కడికెళ్ళాక తీరా చూస్తే ఆ చెట్టుకి రెండే పండ్లున్నాయి. ఇంకో రెండు ఉన్నాయిగాని పండడానికి కొన్ని రోజులు పట్టేలా ఉంది. కోతి ఉదయం నుంచే ఆకలితో ఉండటంతో వెంటనే చెట్టెక్కి ఆ రెండు పండ్లను కోసుకుని గబగబా ఒకటి తినేసింది. ఇంకోటి తీసుకెళ్లి కుందేలుకు అందించి, అక్కడ రెండే పండ్లున్నాయి, మిగతావి ఇంకా పండలేదు, ఇప్పటికి నువ్వు తిను, అవి పండిన్తర్వాత తాబేలు, బాతుకి తెచ్చిస్తాను అంది. కాని అవి మూడు ఆ ఒక్క పండుని పంచుకుని తిన్నాయి. అది చూసి కోతి ఆశ్చర్యపోయింది. అప్పుడు దానికి స్నేహమంటే ఉన్నదాంట్లో పంచుకోవడం, మధ్యలోనే వదిలేయడం కాదు అని అర్థమైంది. వారం రోజుల తరువాత మళ్ళీ నాలుగూ కలిసి ఆ చెట్టు దగ్గరకు బయలుదేరాయి. అప్పుడు కోతి తాబేలును దాని చేతులతో పట్టుకుంది. అక్కడికెళ్ళాక పండిన రెండు పండ్లను కోసుకొచ్చింది. అప్పుడు కుందేలు ఒక పండు కోతికి ఇవ్వబోయింది. కాని అది మిత్రమా, ఈ రెండింటినీ మనం నలుగురం సమానంగా పంచుకుని తిందాం అంది. ఆ మాటలకు కుందేలు, బాతు, తాబేలు సంతోషించాయి. ఎంచక్కా అన్నీ కలిసి పండ్లు తిన్నాయి.